అస్మద్గురుభ్యో నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చైత్ర అమావాస్య ఏప్రిల్ 27వ తారీఖు వచ్చింది. కానీ ఆ రోజు ఇంకొక విశేషం కూడా ఉంది. ఆ రోజు ఆదివారం. ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్. అది మనకి చాలా బాగా తెలుసు. ఆదివారం నాడు కనుక అమావాస్య వస్తే ఆ అమావాస్య చాలా విశిష్టమైనటువంటి అమావాస్య. ఏ పరిహారం చేసినా, ఎలాంటి పూజలు చేసినా కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఇటువంటి శక్తివంతమైనటువంటి చైత్ర అమావాస్య నాడు మనం కొన్ని నియమాలను పాటించడం ద్వారా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండొచ్చు. అంటే చైత్ర అమావాస్య నాడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పరిహారాలు చేయాలి, పూజ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోయే విషయాలన్నీ కూడా శాస్త్రంలో పండితుల ద్వారా చెప్పిన సేకరించిన విషయాలు అని గమనించ ప్రార్థన. ఈ అమావాస్య రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే, తర్వాత స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్న పద్యం వస్తే ఆ పద్యాన్ని చదువుకుంటూ స్నానం చేయండి. లేకపోతే గంగా 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 అనుకున్న గంగా స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలి అనుకునేవారు పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతి దీపాన్ని వెలిగించాలి అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు ఆదివారం సాయంకాలం గనక అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆవు నేతి దీపారాధన చెయ్యాలి. ఎవరైతే అమావాస్య రోజున ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు, పాజిటివే ఉంటుంది. పూజలకి రెట్టింపు ఫలితం కూడా వస్తుంది. చైత్ర అమావాస్య రోజు ఉదయం స్నానం చేశాక తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేయడం ఉత్తమం. అంటే ఆవునేతి దీపారాధన కానీ, నువ్వుల నూనెతో దీపారాధన కానీ, తులసి మొక్కకి దీపారాధన చేసి ధూప దీపాలు సమర్పించి ఆ తులసి మాత చుట్టూతా 5 ప్రదక్షిణాలు కనుక చేస్తే మనకి ఉన్నటువంటి చాలా సమస్యలు తగ్గిపోతాయి. ధన లాభం, ఆర్థిక పరమైనటువంటి లాభం సిద్ధిస్తుంది. అమావాస్య రోజు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోండి. ఆదివారం అమావాస్య రోజున బూడిది గుమ్మడికాయను ఇంట్లో కనుక కడితే నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తోంది శాస్త్రం. ఒకవేళ గుమ్మడికాయని కట్టలేని వారు ఇంటికి గుమ్మానికి కలబంద మొక్కనైనా సరే వేలాడి తీసుకోండి. లేకపోతే ఇంటి గుమ్మానికి నిమ్మకాయలనైనా సరే కట్టుకోండి. గుమ్మానికి కట్టడం వల్ల ఎటువంటి సమస్యలు రావు. 7 తరాల ఐశ్వర్యం ఇంటికి కలుగుతుంది అని చెప్పి పురాణ వచనం. అమావాస్య రోజు నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. అమావాస్య రోజున రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే కుబేర ధనయోగం కలుగుతుంది అంటారు. ఎందుకంటే బాడీకి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మనం చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అంటే తల రుద్దుకోకూడదు, కానీ తల మించి నీళ్లు పోసుకోవాలి. తలస్నానం చేయకపోతే అది దోషం అన్నమాట. ఆదివారం అమావాస్య రోజున చక్కగా దీపారాధన చేసుకుని ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని స్వామివారిని అర్చించాలి. ఆ రోజు పొరపాటున కూడా తలకి నూనె మాత్రం రాయకూడదు. అమావాస్య రోజున తలకి నూనె రాసుకుంటే ఆయుక్షీణం అంటుంది శాస్త్రం. పేదరికంతో ఇబ్బంది పడతారు, సమస్యలతో ఇబ్బంది పడతారు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేయాలంటే అమావాస్య రోజు స్నానం చేశాక పూజ గదిలో ఆవునేతి దీపారాధన చేశాక చక్కగా కూర్చుని లక్ష్మీదేవి చిత్రపటం ముందర కూర్చుని ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపించాలి. లేకపోతే ఓం శ్రీయై నమః, ఓం శ్రీయై నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా అమావాస్య రోజున రావి చెట్టుకి కాసిన నీళ్లు పోసి రావి చెట్టు కింద దీపారాధన ప్రతి దీపపు కుందు ఉంటుంది కదా, మట్టి ప్రమిదలో చక్కగా దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది.
అమ్మవారు, స్వామివారు ఇద్దరి యొక్క ఆశీర్వాదంతో మనకి విశేషమైనటువంటి లాభం కలుగుతుందన్నమాట. అలాగా ఈ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని పాటిస్తే వచ్చే సంవత్సరం చైత్ర అమావాస్య వరకు ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అంటూ పండితులు చెప్తున్నారు. అలాగే లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ అమావాస్య రోజున చక్కగా బీరువాలో 5 యాలకుల ఎరుపు రంగు వస్త్రంలో చుట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ అంతా అయిపోయాక సాయంకాలం తీసి మనం బీరువాలో పెట్టుకుంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. అలాగే ఇంట్లో మనకి చిన్న ప్రతిమ, విష్ణుమూర్తి ప్రతిమ లేదా లక్ష్మీదేవి ప్రతిమ లేదా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతిమ ఏదైనా సరే చక్కగా నీటితో అభిషేకం చేయండి. నీటితో అభిషేకం చేస్తే కుటుంబం మొత్తానికి ఉన్నటువంటి చెడంతా పోయి రాజయోగం కలుగుతుంది. ఆదివారం అంటేనే సూర్య భగవానుడు అని గుర్తొస్తారు మనకి. అంటే సూర్య భగవానుని పూజించాలి. ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం కనుక సమర్పిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజున ఆవుని సేవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా గోమాతకు 3 ప్రదక్షిణలు చేయడం, గోమాతకు కాస్త ఆహారం తినిపించడం, అన్నం మాత్రం పెట్టకండి. ఇతర ఏ ఆహారమైన గింజలు లేకపోతే చూడండి చుట్టు, తవుడు, గడ్డి, మినుములు, ఉలవలు ఇలాంటివి ఏవైనా సరే పెట్టచ్చు, కానీ అన్నం మాత్రం పెట్టకూడదు. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. గోమాతకు ఆహారం కనుక తినిపిస్తే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి ఎలాంటి వాళ్ళకైనా సరే కాస్త ధనం అవసరానికి అందేలా చక్కగా అందుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ బయటికి పోతాయి. ఆ సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు దాంట్లో కాస్త పచ్చకర్పూరము, లవంగం ఈ 2 కూడా కలిపి ధూపం వేస్తే కనుక ఇంట్లో దైవశక్తులు ప్రవేశిస్తాయి. అమావాస్య రోజున మూగ జీవులకు ఆహారాన్ని తినిపించండి. ఆవైనా కావచ్చు, నల్ల చీమలైనా కావచ్చు, కుక్క అయినా కావచ్చు, ఎవరికైనా సరే కాస్త వాళ్ళు తినేటటువంటిది రొట్టెలో, చీమలైతే పంచదార ఇలాంటివి కనుక వేస్తే మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. కాకికి ఆహారం పెట్టచ్చు, పక్షులకేమో గింజలు వేయచ్చు, అలాగే నీటిని కూడా పెట్టచ్చు. ఇలాగ మీరు ఏ రూపంలో ఆహారాన్ని అందించినా సరే మూగజీవాలకి గనక ఆహారాన్ని అందిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. కుక్కలకి ఆహారం తినిపించినా సరే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. పావురాలకి, పిచ్చుకలకి, కాకులకి మీ ఇష్టం. గింజలను కనుక వేస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందొచ్చు. అమావాస్య రోజున జమ్మి చెట్టుని గనక నాటినా పాపాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ జమ్మి చెట్టు నాటడానికి సరైన స్థలం కనుక దొరకకపోతే కనీసం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కూడా చాలా సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షవరం చేయించుకోవడం కానీ, గడ్డం గీసుకోవడం కానీ, జుట్టు కత్తిరించుకోవడం కానీ చేయకూడదు. అలా గనక చేశారంటే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది. గోళ్ళు కూడా కత్తిరించకూడదు. వివాహ సమస్యలలో ఇబ్బంది పడేవారు అమావాస్య రోజున అరటి చెట్టుకి నీళ్లు పోసి అరటి చెట్టు చుట్టూతా 21 ప్రదక్షిణాలు చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇంటికి పితృదోషాలు ఉంటే తరతరాలుగా కుటుంబాన్ని సమస్యలు వెంటాడతాయి. త్వరగా పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం లేకపోవడం, ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడడం, అనారోగ్య సమస్యలు ఏర్పడడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా పితృ దోషాలతో బాధపడుతున్నట్టే, వాళ్ళకి పితృ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరికైనా 11 మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లను పంచిపెట్టండి. మీ కుటుంబానికి ఉన్నటువంటి పితృశాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ అమావాస్యని ఎవరూ వదులుకోవద్దు. చాలా ప్రముఖమైనటువంటి అమావాస్య. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.